హలో! ఈరోజు బగారా రైస్ విత్ మటన్ కర్రీ చూద్దాం. ఫస్ట్‌గా ఒక బిర్యానీ గిన్నె కొంచెం దళసరిగా ఉండే గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేయండి. బిర్యానీ మసాలాలంటే బిర్యానీ ఆకు, లవంగ మొగ్గలు, 5 యాలకులు, షాజీరా, కొంచెం సోంపు కూడా యాడ్ చేస్తాను నేను ఫ్లేవర్ బావుంటదని చెప్పి. అవన్నీ యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ స్లైసెస్‌గా కట్ చేయండి. ఒక 5, 6 పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసుకొని, ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ స్లైస్‌గా కట్ చేసి అవి యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. వీటికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. అల్లం పచ్చి వాసన పోయే వరకు వేగించండి. టొమాటో కూడా కొంచెం బాగా స్మాష్ అయ్యే వరకు వేగించండి. తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోండి, ఒక టేబుల్ స్పూన్ అలా. ఇది చాలా బాగుంటుందండి బగారా రైస్. నేను చికెన్ మసాలా యాడ్ చేస్తాను కొంచెం. నాకు ఈ చికెన్ మసాలా ఫ్లేవర్ ఇష్టం. తర్వాత కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవి కూడా కొత్తిమీర ఎక్కువ యాడ్ చేయండి, పుదీనా తక్కువ యాడ్ చేయండి. ఇవి కూడా బాగా మగ్గే వరకు కలిపేయండి. తర్వాత వాటర్ 1 గ్లాస్కి 1½ క్వాంటిటీ వేసుకోండి. అంటే 1 గ్లాస్ రైస్ తీసుకున్నారంటే 1½ వాటర్ వేయండి. నేను 2 కప్స్ తీసుకున్నాను రైస్. 1 కప్ ఏమో బాస్మతి, 1 కప్ ఏమో నార్మల్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా మరిగినప్పుడు సాల్ట్ చూసుకొని రైస్ యాడ్ చేసేయండి. యాడ్ చేసి కలిపి కాసేపు హైలో పెట్టి ఉంచండి. కాసేపు హైలో పెట్టాక కొంచెం పైకి వస్తుంది కదా, అప్పుడు సిమ్లో పెట్టేయండి. మటన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి. చికెన్ కూడా బాగుంటుంది. చికెన్ ఫ్రై చేసుకొని ఈ బగారా రైస్తో తింటే చాలా బాగుంటుంది. నార్మల్గా ప్లెయిన్గా కూడా తినేయచ్చు రైతాతో. అయిపోయిందండి. చూడండి బాగా వచ్చింది కదా. మొత్తం నీరంతా ఇంకిపోయే వరకు సిమ్లో పెట్టి అలా పెట్టుకుని ఉంచండి. బగారా రైస్ అయితే అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మూత పెట్టేయండి. ఇంకా మనం మటన్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. మటన్ కర్రీకి కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో ఆయిల్, మటన్ కర్రీకి ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఆయిల్ వేసుకొని ఒక 5 ఆనియన్స్, కొంచెం మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. ఒక 2 పచ్చిమిర్చి, ఇవి బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఆనియన్స్కి తగ్గట్టే యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. కొంచెం పసుపు. మళ్ళీ ఇప్పుడు సాల్ట్ ఎక్కువ వేసేస్తే మనకి మటన్ సరిగ్గా కుక్ అవ్వదు. సో మీకు ఆనియన్స్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. తర్వాత కారం కూడా ఎక్కువ వేసుకోండి. మటన్ కర్రీ స్పైసీగా ఉండి, అంటే మనం బగారా రైస్లో అన్ని స్పైసెస్ ఎక్కువ ఏమి వేయం కదా, తక్కువగానే ఉంటుంది. సో దీంట్లో కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. అంటే మీ ఆప్షనల్, మీకు ఎక్కువ తినాలనిపిస్తే. నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. మటన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని యాడ్ చేసిన తర్వాత కలిపేయండి. మటన్ బాగా కుక్ అవుతేనే బాగుంటుందండి, పీస్ సాఫ్ట్గా. నేనైతే ఎప్పుడు కుక్కర్లోనే పెడతాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా యాడ్ చేశాను. గరం మసాలా యాడ్ చేసి బాగా కలిపేయండి. కాసేపు మగ్గనివ్వండి ఇలానే. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. కొంచెం 1/2 గ్లాస్ అన్నట్టు అలా యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ యాడ్ చేసుకోండి. కొంచెం నేను కరివేపాకు కూడా వేసాను ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి ఒక 3 or 4 విజిల్స్ అయినా రానివ్వండి. అప్పుడు పీస్ బాగా సాఫ్ట్గా ఉంటుంది. మనకి చిన్న పిల్లలకైనా పెట్టేయచ్చు, నవలేస్తారు, అంత సాఫ్ట్ అవుతుంది. చూడండి, నాకు కొంచెం వాటర్ ఉన్నాయి. ఇలా ఉంటుంది ఏంటంటే మనం ఇంకా సాల్ట్ యాడ్ చేయలేదు కదా. మళ్ళీ తీసుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసుకొని సాల్ట్ యాడ్ చేయండి. మీకు ఏమైనా కారం అవి చూసుకొని, కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారం అలా. నేను కొత్తిమీర యాడ్ చేసి
సాల్ట్ యాడ్ చేశాను. మనం ఫస్ట్ ఏమీ సాల్ట్ యాడ్ చేయలేదు కదా మటన్లో. సాల్ట్ యాడ్ చేసుకుని అలా హైలోనే బాగా కుక్ అవ్వనివ్వండి. నేను కారం కూడా యాడ్ చేశాను లాస్ట్లో, నాకు కొంచెం తక్కువ అనిపించింది, సో యాడ్ చేసా. చూడండి లాస్ట్కి ఇలా గ్రేవీ వస్తుంది. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. పీస్ కూడా చాలా బాగుంటుంది. బగారా రైస్ విత్ మటన్ కర్రీ సూపర్ కాంబినేషన్ అసలు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ కూడా. మీకు అన్నీ ఇంకా కుక్కర్లో వేసేసి పెట్టేయడమే.